ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని పైడి శ్రీనివాసరావు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాను ఎచ్చర్ల నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు పైడి శ్రీనివాసరావు తెలిపారు. వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కార్యకర్తగా పనిచేసినట్లు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ ఇక్కడ ఉన్న స్థానికులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక వలసబాట పడుతున్నారు. తోటపల్లి, మడ్డు, వలస, మిగులు, జలాలు అందక వ్యవసాయం దుర్భరంగా మారిందన్నారు. స్థానిక సమస్యలపై పోరాడేందుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తాను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం వ్యతిరేకం కాదని ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. నిర్ణయం తెలియజేయడానికి పిలిచిన వెంటనే ఇచ్చేసిన పత్రికా ప్రతినిధులకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నేను వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి ఇంతవరకు వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నాను. ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో నేను ఎచ్చర్ల ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. కనుక నా నిర్ణయాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసుకుందామని మిమ్మల్ని పిలవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్యలు మనకి తోటపల్లి కానీ మడ్డువలస కానీ చివరి ప్రాంతం అయినందువల్ల నీరు అందడం లేదు. ఆ సమస్య పైన పోరాడతాను. అలాగే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నప్పటికీ స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు ఇవ్వడం లేదు, దాని మీద పోరాడతాను. అలాగే సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, మత్స్యకారులు, అలాగే వ్యవసాయదారులు, వీళ్ళంతా కొన్ని సౌకర్యాలు లేనందువల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఇబ్బందులు లేకుండా చేద్దామని ఒక నిజాయితీ గల పాలన అందిద్దామని రాజకీయాల్లో జాడడం జరిగింది. కనుక మీ సహాయ సహకారం కూడా అందించి నా యొక్క మనోభావాన్ని ప్రజలకు తెలియజేస్తారని ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ కలుపుకి వెళ్ళలేదని చెప్పేసి నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, అలాగని అనుకూలం కాదు. నా సొంత నిర్ణయం వల్ల నేను చేద్దాం అనిపించింది. నాకు ప్రజల మద్దతు ఉంది. నేను ప్రజల మనిషిని. దాదాపు అప్పుడు కాంగ్రెస్ నుంచి లెక్కేసుకుంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాసేవలో ఉన్నాను. అందరికీ సుపరిచితుడిని. ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను కలుపుకుంటూ పోతాను. అందుకు నాకు అంటూ వ్యతిరేకులు ఎవరు లేరు. అందరూ నన్ను ప్రోత్సహించి ప్రోద్బలం చేసినారు కాబట్టి నేను బయటకు వచ్చాను. నేను గ్యారంటీగా విజయం సాధిస్తాను. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమితో ఒక పక్క వైఎస్ఆర్ పార్టీ ఒక పక్క కాంగ్రెస్ ఒక పక్క త్రికోణం జరుగుతుందంటే ఇండిపెండెంట్గా మీరు ప్రజలకు ఏం చెప్పి ఓటు అడిగే ప్రయత్నిస్తారు? నియోజకవర్గ ప్రజలకి ముఖ్యమైన సాగునీరు, ఉపాధి, రైతుల తాలూకు సమస్యలు, వీటి మీద పోరాడతాను. యువతకి 75% ఉపాధి స్థానికులు చూపిస్తూ ఉంటారు, కానీ అది జరగడం లేదు.